జన్మని రీడ్స్ అన్నమాట. అవును బాబు. ఆ, బాబు తమరి దగ్గర ఏమన్నా ఉందే? అది ఏంది లేకుంటే హైదరాబాద్ నుంచి నేనెందుకు వస్తాను? అదేనైనా తమరి దగ్గర ఏమన్నా అదే ఉంది? ఏందో అన్ని ఇండైరెక్ట్ గా అడుగుతావు తప్ప. పుట్టబీకేనైనా సుట్టబీక నాకు సుట్టభ్యాసం లేదు. ఒక రూపాయి ఇస్తా కొనుక్కో. సరే ఇవ్వు బాబు. లక్ష్మ తల్లి గలగల గలగల అంటుంది. ఏమి నాయన గీకుతున్నావు? నడుమ గాడి ఉంటే రెండు అనుకుంటున్నా తప్ప ఇది ఒకటే రెండా అని. అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టే గీతం అయినది. నేను డబ్బుల కాడ చాలా జాగ్రత్త మనిషి. ఎందుకంటే అంత సులభంగా రాల్చేటోని కాదు బాబు. నాయన బంగారు నేను తొందరపడే మనిషిని కాదు. ఉండు. ఏది రూపాయి ఇస్తాంటివి ఇవ్వలేదు నాయన. ఇప్పుడు ఇచ్చిన ఇవ్వలేదు బాబు. అరే చూసుకున్నాయన ఇవ్వలేదా? ఇవ్వలేదు నాయన. దీని మతి మరుపు నాకు వచ్చినట్టుంది. లక్ష్మీ గలగలా 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 అంటుంది. పిల్లగాడు సొప్పు తెలిసింటే చీకినాడు రా చీకినాడు. బాబు నీకు ఇష్టం గుర్తుండదు. కనీసం కొంచెం నొప్పి తగిలితేనే పెట్టినట్టు గుర్తుంటది. బాబు ఇది ఖచ్చితంగా బాబు గీగుతున్నావు. అమ్మా గుర్తు రావాలంటే ఊరికే పెడితే మామూలుగా ఉండదు. భద్రాచనాడు ఏమి నాయన ఇదిలిస్తున్నావు? దీనికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ తప్ప. మీ నాయన పెన్ను కూడా అంతే నాయన. ఎంత ఇదిలించినా సుక్క ఇంకి రాలేదు కాదు. మా అయ్య పెన్ను ఒకటే, నాది ఒకటేనా తప్ప. దీనికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటది కానీ ఇంకా రాయడం మొదలు పెడితే పేపర్ సినగాల్సిందే. ఓయో ఏమిటైనా రాస్తున్నావు? శ్రీరామకోటి. బాబు రామ మందిరంలో రాయవలసిన రామకోటిని కామ మందిరంలో రాయవచ్చునా బాబు? ఉద్దేశం మంచిదగినది కానీ ప్రదేశం ఏదైతే ఏమి. ఇంతకుముందు మా అయ్య రాసేవాడు, ఆయన వదిలేశాడు. ఇక నేను మొదలు పెట్టా. మీ ఇంటికి ఏమైనా ఎచ్చాలు కావాలంటే చెప్పు, పంపిస్తా. రాస్తా బాబు. శ్రీరాములు చెప్పలే తప్ప. బాబు పావల ఆకులు ఒక్కలు, పావల ఆకులు ఒక్కలు సరిపోతాయా? అంతేనయ్యా, సింపుల్. చాలా సింపుల్ మనుషులు. నేను ఎంత అడుగుతుందో అనుకున్నా. పావల పావల ఆకులు ఒక్కలు. ఓకే. ₹1 పసుపు కుంకుమ. సాంప్రదాయంగా ఉన్నది. అవును నాయన. సరిపోతుందా? సరిపోతుంది నాయన. నేనేంత అడుగుతుందో అనుకున్నా. రాసుకున్నా బాబు. రాసుకున్నా. బస్త బాదం పప్పు నాయన, పిస్త బస్త నర్ర, 10 బస్తాల సోనా మసూరు బియ్యము, 2 బస్తాలు కంది బ్యాళ్ళు, 1 బస్తా చక్కెర, 1 డబ్బా నెయ్యి. ఏమి నాయనా? ఇప్పుడున్న బస్తాలు బస్తాలు చెప్తుంటే నా చెయ్యమ్మ కేజీలే రాసుకుంటుంది. సరేలే తప్ప అన్ని మొత్తం DCM కేసు పంపిస్తా. సరే బాబు. ఏంది నాయన గుడ్డి వేలాడుతుంది? బాబు బంగారు ఎక్కడ ఏంది నాయన గుడ్డి వేలాడుతుంది? నీ చూపు కింది పడిందా రావాల. ఇది తాళం చౌడ్ల తప్ప. ఏంది నాయన ఇంత పెద్దగా ఉంది? మా పెద్దోడిది. లాక్డౌన్ అప్పటి నుంచి వాడడం లేదది అట్లానికి లోపల. ఇది మా పెద్దోడిది, అది ఇది మా చిన్నోడి. అంత సిలుము పట్టింది కదా తప్ప. పెద్దోడిది పెద్దగా ఉంటది, చిన్నోడిది చిన్నగా ఉంటది. ఇక లోపల నాదుంది తీయాలా? పొద్దులే బాబు నాయన. అవసరమైనప్పుడు చెప్పు. సరే బాబు, అమ్మాయిని పిలుస్తాను. అమ్మాయికి నాకు ఒక విషయంలో ససేమిరా ఇష్టం లేదు బాబు. తమరు ఆ రంగనాయకి ఇంటికి పోవడము రావడము మాకు ఇష్టం లేదు నాయన. తప్ప. రంగనాయకి ఇంటికి వెళ్ళడం తప్పే అంటావా? తప్పు ఉండరా? మీరెక్కడ, మీ అందమెక్కడ, మీ దర్జ ఎక్కడ? ఆ రాలుగలుపుంట రంగనాయకి ఎక్కడ నాయన? ఇక దాని గుమ్మం తొక్కినట్లు తెలిస్తే కాండ్రించి కళాపులాగా ముఖం మీద నువ్వు మీ ఒకసారి మీ నాయన, ఇంకొకసారి పోయి, ఇంకొకసారి పోయి. అబ్బాయి ఎన్నిసార్లే
3 సార్లకే తడే అరిపోయింది. మా ఇంటికి వచ్చి ఏం చేద్దాం అనుకున్నాడు బాబు. అది కాదు తప్ప ఒక మాట, మీకు మాకు అభినవ అవును నాయన, మీకు మాకు తేడానే లేదు నాయన. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారం. అవును నాయన. కానీ మనం వాడే పనిముట్లే తేడా ఉంటాయి. అవును బాబు. మాకు ఒక తక్కెడ ఉంటది, దానికి 2 సిప్పులు ఉంటాయి. మీకు ఒక మంచం ఉంటది, దాని మీద 2 దిండ్లు ఉంటాయి. తప్ప ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కానీ మీ వ్యాపారానికి నష్టమే రాదు తప్ప. మీ వ్యాపారం ఎటువంటిదండి తప్ప? మీ వ్యాపారము పెట్టుబడి లేదు. మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు, లగేజీ ఖర్చులు లేవు, సేల్ ట్యాక్స్ లేదు, ఆదాయం పన్ను లేదు, ఆదివారం సెలవు లేదు, అరిగిపోదు హరిపురాలు, అరిగిపోదు హరిపురాలు, నిత్య కళ్యాణము పచ్చదూరము. ఏమి చెప్పినావు నాయన? బాబు తమరి దగ్గర ఇది ఉందే. అదేంటండి? అదే బాబు నల్లమందు. నల్లమంది అలవాటు నీకుందా? ఉంది నాయన. పూటకు తులమున్నర కావాలా? తులమున్నారా? అవును నాయన. తులమున్నారా వేసుకుంటావా? అవును బాబు. బాబు నల్లమందు నోట్లో వేసుకొని మెట్ల పక్కన మేలు వాల్చితే ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటే దిగేవాళ్ళు దిగుతా ఉంటే, ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటే దిగేవాళ్ళు దిగుతా ఉంటే. ఎక్కడనే మేడం ఎట్లునైనా మేడం కొరకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. నేను ఇంకెక్కడో అనుకున్నా. మాకు లేదు, మా అత్త వరకు ఉంది. ఇగో ఇంత పంపాలా? సంచి నిండితో పంపించు బాబు. మీ సంచి సైజును చూసి పంపాలి. రాత్రి జాగ్రత్త పెట్టి పంపిస్తారు. కానీ బాబు మా అమ్మాయి మొన్న మిమ్మల్ని మేజవాణి కచేరీలో చూసిందట బాబు. చూసి వచ్చి మంచాన పడి ఎగిరెగిరి 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 కొడుతుంది బాబు. తప్ప ఇప్పుడు నన్ను చూసి ఇట్లా ఎగిరి ఇట్లా పడుతుందా, ఇట్లా ఎగిరి సైడ్ పడుతుందా? ఇట్లా ఎగిరి ఇట్లే పడుతుంది బాబు. ఇట్లానే. అయితే మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూసావా? మా ఇంట్లో ఎవరు ఉంటారు నాయన? మరి అట్లా ఎగిరెగిరి పడుతుంటే డాక్టర్ కు చూపించకూడదు? చూపించాను బాబు. ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేశ్వర్లు. తప్ప అమ్మాయికి జబ్బు చేస్తే లేడీ డాక్టర్ కు చూపించాలి కానీ ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేశ్వర్లకు ఏం తెలుస్తుంది? మేము లేడీ డాక్టర్లకు చూపించాం బాబు. మాకు చాలా సిగ్గునైన. అంటే మీరు చూసుకోరన్నమాట. సాధులు చూసుకుంటే ఏమన్నా రాసుకుంటే బూడిది రాలుతుంది, మీరు చూసుకుంటే ఏమవుతుందిలే. కానీ ఆ వెంకటేశ్వర్లకే ఎందుకు చూపిస్తారు? మా డాక్టరు చాలా మంచివాడు నాయన. అంత మంచోడు? ఏంటి ఆ మంచితనం? ఆయన మా దగ్గర ఫీజే తీసుకోడు. ఇది మళ్ళీ చెప్పలేదు. మా దగ్గర ఫీజే తీసుకోడు. మ్యాప్ చూస్తాడు కదా, ఇంకా ఫీజు ఎందుకు తీసుకుంటాడు? అప్పుడే వెంకటేశ్వర్ల గారికి చూసుకోపోయినాం అన్నప్పుడే తీసుకెళ్ళాను బాబు. తీసుకెళ్తానే ఏం చేశాడు తెలుసా? మెల్లగా భుజాల మీద సై వేసుకుని లోపలికి తీసుకెళ్ళాను. అవును, డాక్టర్లు అదే పని చేస్తారు. తీసుకెళ్లి తలిపేశాడు. అరే తలిపేస్తే లోపల ఏం జరిగిందో నీకు ఎట్లా తెలుస్తుంది? బాబు నేను కంతలో అంటే తొంగి చూశాను ఆయన. చూసావా? ఏం జరిగింది తప్ప? లోపలికి తీసుకెళ్లి మెల్లగా బల్లా మీద వెలిగెల్లా పడుకోబెట్టాడు. పండబెట్టాడు. అది డాక్టర్లు ఆపరేట్ చేస్తారులే. తర్వాత ఏమైంది? ఆయన మెడలో ఇంత చంపు ఉంది ఆయన. అది శతస్కోప్. అది తీసుకు దాన్ని ఒత్తి చూసి అక్కడక్కడ ఒత్తి చూశాడు. చూసి లేపేశాడు. పని అయిపోయినాక ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఏం చెప్పాడంటే ఇది ప్రేమ జబ్బు అన్నాడు బాబు. ప్రేమ జబ్బు? అది మిమ్మల్ని చూసినప్పటి ఉంటే. చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట అనిందిలే తప్ప, ఒరే నువ్వు ఇంత అందంగా పుట్టావు కదా, నిన్ను ఎవరన్నా పిల్లలు లేపకపోతే నా గతి ఎట్లా రాడింది. నా పర్సనాలిటీ అటువంటి. కాకి పిల్ల కాకి ముద్దు. అమ్మాయి మణి బాబు అయినా బంగారు కొండ. అమ్మాయి ఎడుతుంది, నామాలు బాగున్నాయి, నగలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, కానీ నల్లగా ఉన్నాడే అంటుంది బాబు. ఎట్టా నల్లగా ఉన్నాడే అంటుంది. నలుగురిందా? ఏడు కొండల మీది వెంకన్న నలువు, కాకి నలువు, కన్నెల నలువు, చింతామణి కంటి కాటుక నలువు,
ఇంకు సిరా నలుపు ఈయన పెట్టె నలుపు మా అంగడిలోని పాత చింత పండు నలుపు కాలిన కట్టె నలుపు మినుప రొట్టె నలుపు కాలిన కట్టె నలుపు మినుప రొట్టె నలుపు అండ నలుపులోన నాదెంత నలుపు 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 లట్టప్ప అందరూ ఎర్ర వాళ్ళనే చూసుకుంటే మా నల్ల వాళ్ళ గతి ఏం కావాలి? నల్ల రేగడిలో మాత్రం తెల్ల జొన్నలు పండవా? నేను నలుపు, మీ అమ్మాయిని నన్ను కలుపు, నువ్వు వేసే ఈ తలుపు నాకు ఎక్కడ లేనిది వస్తుంది వలుపు. మా అమ్మాయి మన్మద మొలక నాయన. అమ్మాయి మన్మద మొలక, కానీ అమ్మ మాత్రమే మార్కాపురం పలక. మా అమ్మాయి మల్లెతీగే బాబు. అమ్మాయి మల్లెతీగే, అమ్మ మాత్రం కరెంటు తీగ. మా అమ్మాయి అయస్కాంతము. నువ్వు మాత్రం సూర్యకాంతనివే. అన్నిటికీ చెప్తాను. అమ్మాయిని నిన్ను కలిపితే నాకేమిటి లాభం? నాకేమిటి లాభం? నీకేమన్నా కావాలంటే చెప్పు, ఇచ్చేస్తా. నాకు ఒక కోరికని తీరుస్తావా? నాకు ఒక కోరికని తీరుస్తావా అంట. ఇదే ఓలబడుతుంది. అదే నాయన, నాకు ఒక కోరికని తీరుస్తావా అంట. ముందు అమ్మాయిని నన్ను కలుపు, తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం. మాట కూడా ఇవ్వాలి. అమ్మాయికి నన్ను గురించి బాగా చెప్పి కలుపు. బాగా చెప్తా బాబు. అమ్మాయి మణి పిల్లోడు భయపడినావా? అంత అందం ఇప్పుడు చూడలేదా? ధైర్యం వచ్చిందే. అమ్మాయిని పిలవమంటావా? అమ్మాయి మణి రామ రామ
మనసును సందేహించి అక్కడ దూరంగా ఉన్నారే రండి. ఒళ్ళు తగిలేసరికి కమ్మరి మీద ఉడుకు నీళ్ళు వసుకుంటే చల్ల చల్ల చల్లగా ఆగిపోతుంది. అలాగా ఏమండి లోపల ఏదో శబ్దం అవుతున్నట్టుంది. శబ్దమా? అమ్మా ఏమిటి ఆ శబ్దం? రంగనాయకండి రండి, వేరే దాన్ని పిలవడానికి వచ్చిందంట. ఏమండి, నాకు సప్పుడైతే ఏం పని చేయదండి. ఏమిటి పని చేయదు? నాకు సప్పుడైతే ఏమైందండి? నాకు సప్పుడైతే చేతిలో చెప్పులు ఏమిటి కిందికి పడండి? అడవుల్లో మర్చిపోయానుకో మా అయ్య కాళ్ళకు చెప్పులు లేవేంటిరా అని అడుగుతాడు. సప్పుడైతే పని చేయదు. ఏమండి, మీ రంగనాయకి కాదులేండి, మా చిత్ర ఏదో సర్దపోయి గిన్నె పగలగొట్టింటుంది, గంధపు గిన్నె. చిత్ర, మా చిత్ర అమ్మాయికి వయసు ఎంత? నిన్న మొన్న 11 వెళ్ళి 12 పడ్డది. అయితే పగల కొట్టుకొని ఏయ్! అదే చిన్నపిల్ల కదా అడావుడు ఎక్కువ ఉంటుంది అని. ఆ, ఒకసారి మీ అమ్మాయిని మీ చెల్లెల్ని పిలవండి. పిలవాలా? ఆ, మీరు పిలవండి, ఇంకా ముద్దుగా వస్తుంది. నేనా? చిత్ర, ఓ వద్దులేండి, భయపడిద్ది. చిత్ర రావే, మీ బాబు గారు నిన్ను చూస్తారటరా. అమ్మా చిత్ర రామ్మా, కర్నూలు నుంచి మియా గారు వచ్చారు, అన్నగారు రాజరత్నం వచ్చాడు, హైదరాబాద్ నుంచి సుబ్బిదత్ వచ్చాడు, మార్కెట్ నుంచి లక్ష్మణ కేశవ్ వచ్చినారు, మన కోడుమూరు మన రాముడు సార్ వచ్చినాడు, పత్తిమూరు సార్ వచ్చినాడు. రామ్మా ఎర్రా. చిత్ర అంత పోరాస్పర్ ఇంజన్ అలా గుద్దావేంటి? మా అమ్మ తెలుసు. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డావు, మరి నేను దోస్తే? అమ్మ మీద పడతా. మరి మీ అమ్మ దోస్తే? నీ మీద పడతా. మరి నేను దోస్తే? అమ్మ మీద పడతా. అర్థమైందండి. ఏమర్థమైంది? నేను ఎప్పుడు ఎవడో ఒకడు తోడుతూనే ఉండాలి. ఏమిటా మాటలు చిన్నపిల్లలు పట్టుకొని? మరి మీ అమ్మ దోస్తే నా మీద పడుతుంది, నేను దోస్తే అమ్మ మీద పడుతుంది. అదే కదా. మా అమ్మ తప్ప నువ్వు తప్ప మా అమ్మ తప్ప ఈ మధ్యలో ఎవరైనా ఉన్నారా? మధ్యలో పెట్టుకో. ఆయన్నే కష్టం వద్దు. ఆయన తెగిపోయిన గాలిపటం మాదిరి ఎగిరిపోతాడు, నువ్వు తగిలినా ఉంటుంది. సరే కానీ మీ బావగారు ఎట్టున్నాడు చెప్పు. అందగాడు ఆయనకంటే అందగాడ. రత్నం సార్ ఎక్కడ, ఈయన ఎక్కడ? ఆయన అక్కడ, ఈయన ఇక్కడ. 1000 రూపాయలు రాలుతాయి. నాలుగు ఊరుకుంటాను. 10 10 కాదు, 10 10 సన్యాసం అయిపోయే లోపల 10 ఎవరికి ఎవరికి వెయ్యి? ఈయన ఎమ్మడి పోతాడు బట్టలు ఇప్పుకొని ఇవ్వకపోతే. సరే కానీ చిత్ర చెప్పవే. అక్క బావా అక్క పక్క నుంచి నా పక్కనే ఉన్నాడే. బా ఏమి వెలిగిపోతున్నారు, ఏం కథ? ఆ ఎలుగు అక్కడిది కాదు, ఇక్కడదే. ఆహా నువ్వు ఉండవే, ఆయన దగ్గర రాబట్టుకోవాలంటే ఆ మాత్రం గోకద్దు. గోకపోతే సోప్ వేయాల్సిందే. బంగారం గోకినట్టు గోకాలెమ్మి. చెప్తే ఏదో ఒకటి ఎంతసేపు అతుక్కొని ఉంటాడు. అయ్యో అతుక్కొని ఉంటే నేను తెలిసి ఎట్లా ఎంతుంది ఏం కథ తెలియాలా కదా మా ఆయనకి ఎంతుంటే నీకెందుకు ఎట్టున్నాడు చెప్పు. అందం చూస్తుంటే చూస్తుంటే అందమైన వాడు గుర్తొస్తున్నాడక్క. అందమైన వాడు గుర్తొస్తున్నాడా? అందమైన వాడా, చందమామ లాంటి వాడా, నీ అందమంతా చూసి అక్క, నువ్వు మురిసిపోయినానా? అందమైన
అందగాడబ్బా 1500 రేణుక వంశమోరు కాదు పాటక వంశమోరు ఎవరది మీ నామధేయము మియా సారా రాజరత్నం సారా బా బా ఇది నా జీవితంలో ధన్యమైన రోజు అనమాట బా పుల్లల చెరువు గ్రామస్తులకు శుభ సందర్భంగా హ్యాపీగా తెలియజేసుకోవడం ఏమంటే మియా సార్ నాకు 500 ఇచ్చినాడు మా చెల్లికి ఇచ్చిండు ఈ అబ్బాయికి కూడా ఇచ్చిండు ఈ అబ్బాయి మాకు తెలియదు మియా గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు వారు రాజరత్నం గారు ఇద్దరు జంటలు ఎక్కడికి పోయినా ఇద్దరే ఉంటారు గురు శిష్యులు ఇద్దరు బొచ్చు పెరుక్కుంటారు పైన ఎక్కడికి పోయినా వాళ్ళ అనుబంధం ఆ విధంగా ఉంటుంది కనుక వారు నన్ను ప్రోత్సహిస్తూ సరే 500 ఇచ్చారు వారికి మా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ రాజరత్నం గారు ఇక్కడే కాదు ఎక్కడ నాటకం ఉన్నా నన్ను ప్రోత్సహిస్తూ యువగనూరులో ప్రతి సంవత్సరం నాటకం పెట్టిస్తుంటారు. కానీ మొత్తానికి పుల్లల చెరువు గ్రామానికి నేను చాలా రుణపడ్డా ఏ ఆకు రాలన్నా ఈ తాకు రాలని ఈ తాకులన్నీ ఇక్కడ వచ్చి రాలుతున్నాయి సూపర్ ఓకే సార్కి థ్యాంక్స్ ఇదిగో చిత్ర రాముడు సార్ నీకు 500 ఇదిగోండి మీకు 500 ఇదిగో నాకు 500 అక్క ఈయన దగ్గర నుంచి మనం పీక్కోవాలి ఈయన దగ్గర నువ్వు వారికి దీనికి పీకుడు గోకుడు అలవాటు అయిపోయింది కూడా బాగా నేర్పించి పెట్టాడు ఇద్దరికి ఆయన అభినవ దుర్యోధనుడు మామూలు దుర్యోధనుడు కాదు దుర్యోధనుడు భీముడు అది ప్రతి పాత్ర కూడా చాలా చక్కగా చేస్తారు మియా సార్ మంచి వాయిస్ ఉంది రాముడు సార్ కూడా మంచి కళాకారులు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి తమాషాగా కాదుగా వీరు మంచి కళాకారులు నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ లలిత కళా సమితిలో ముందుకు తీసుకొస్తున్నారు ముఖ్యంగా పత్తిబాబులయ్య గారు ప్రతి నిమిషం నా వెనక ఉండి నా ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఆయన బయటకు తీసుకొచ్చి ఈరోజు నిలబెట్టారు వారిని వారి కుటుంబాన్ని అందరినీ కూడా ఆయురారోగ్యాలతో చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిత్ర పుల్లల చెరువులో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఏమే హైదరాబాద్ నుంచి వచ్చిన ఏమే కాదు దగ్గర ఉన్న 1500 లాక్కోనికి వచ్చింది మా దెబ్బ చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు మా కళను మెచ్చి 1000 రూపాయలు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో పుల్లల చెరువు అల్లుడు సార్ రండి సార్